ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మంజుషా మహేష్. ఎలా ఉన్నారు అందరూ? మేము బాగున్నామండి. చాలా రోజులు అయిపోయింది కదా నేను బ్లాగ్ చేసి. సో ఇక్కడ వచ్చేసి మేము చాలా రోజుల నుంచి అవుటింగ్స్ అనేది, లాంగ్ జర్నీస్ అనేది వెళ్ళట్లేదు అనమాట. బయట బాగా వేడిగా ఒకటి ఉంది కదా, వెళ్ళినా కూడా ఎక్కడ తిరగలేమని చెప్పి వెళ్ళట్లేదు అసలు. ఇక్కడ రీసెంట్గా ఈద్ రోజున కుర్ఫ్ఖాన్లో ఒక స్పాట్ని ఇనాగ్రేట్ చేశారంట. సో అది చూద్దామని చెప్పి బయలుదేరాం అనమాట. ఇంకా అక్కడికి వెళ్తూ ఇంకా మధ్యదారిలో డ్యామ్ కూడా ఉంది అన్నారు. ఇంకా రెండు కవర్ చేసుకుందామని స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నేను చూడండి టిక్టాక్ కోసం స్టార్ట్ చేశాను, బట్ అన్ఫార్చునేట్లీ వాయిస్ అయితే ఫెయిల్ అయ్యింది. ఎందుకో మరి చాలా నాయిసీ సౌండ్ వచ్చింది తప్ప వాయిస్ అనేది అంతా కూడా ఫెయిల్ అయిపోయింది. ట్వింకిల్ ఇక్కడ డ్యాన్స్ వేస్తుంది, సాంగ్ పాడుతుంది. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ట్వింకిల్ పుట్టిన తర్వాత నేను ఫ్రంట్ సీట్లో అనేది కూర్చోవడం మానేశాను అనమాట. ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటే 3 years లోపు ఉంటే బేబీ సీట్లో కూర్చొని మనం ఉండాలి, లేదా 10 years పిల్లల వరకు ఫ్రంట్ సీట్లోకి రాకూడదు అనమాట. లేదు అంటే ఉంటే కనుక ఫైన్ వేస్తారు ఇక్కడ. సో అందుకని చెప్పి నేను తన కోసం అని చెప్పి వెనకాలే కూర్చునేదాన్ని. చిన్నది కదా, ఇంకా అటు ఇటు మళ్ళీ ఈ కార్ కుదుపులకి కానీ వాటికి కానీ తను పడుకోవడానికి కానీ కంఫర్ట్గా ఉంటుందని నేను తను వెనకాలే కూర్చునేదాన్ని ఎక్కువ. సో ఈ మధ్య కాలంలో ఇంకా నేను చిన్నగా గ్రాసరీ కోసం బయటికి అది వెళ్తున్నప్పుడు తన్ని వెనక సీట్లో కూర్చోపెట్టి నేను ఫ్రంట్ సీట్లో కూర్చోవడం అలవాటు చేశాము. ఇంకా ఫస్ట్ టైం లాంగ్ జర్నీలో తను వెనక సీట్లో కూర్చోబెట్టాను. చాలాసేపు పాపం బేర్గానే చాలా కంఫర్ట్గానే కూర్చుంది. నేను కూడా కొంచెం టెన్షన్ పడ్డాను, కానీ తను కొంచెం సేపు ఆడుకుంది, సాంగ్స్ పాడింది. ఇంకా అలాగే తను స్లేట్ తెచ్చుకుంది. ఇంకా తను డ్రాయింగ్ వేసుకుంటూ చాలాసేపు ఎంటర్టైన్ అయింది. తర్వాత కొంచెం సేపు నిద్రపోయింది. ఇంకా తర్వాత మళ్ళీ నిద్ర లేచిన తర్వాత కొంచెం క్రాంకీ అయిపోయింది. ఇండియాలో అయితే ఎన్ని ప్లేస్లు ఉన్నాయో కదా, ఎంత గ్రీనరీ, ఎంత హిస్టారికల్ ప్లేసెస్, వాటర్ ఫాల్స్ అని, గాలి నీరు వాతావరణమే చాలా డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఏం చేస్తాం, ఇక్కడ మేము ఉన్నదే డెజర్ట్లో కాబట్టి ఈ డెజర్ట్నే మేము కూడా ఆస్వాదిస్తున్నాం. ఎంత లాంగ్ జర్నీస్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఈ డెజర్ట్ అనేది మాత్రం అందులోనే మనం ఎంజాయ్ చేయాలి. సో ఇక్కడైతే మేము లాంగ్ జర్నీ చేస్తూ ఉన్నాం అనమాట. ఆల్మోస్ట్ ఇది 157 kilometers ఉంది వన్ వే. ఇంక ఈ డెజర్ట్లోంచి ఇవన్నీ చూసుకుంటూ ఎంత చూసినా ఐస్కే ఉంటుంది అనుకోండి. బట్ ఇంక ఇదే ఇంకా టైంపాస్ చేసుకుంటూ కొంచెం సేపు వెళ్ళాం. ఇది యాక్చువల్గా ఏంటంటే కుర్ఫ్ఖాన్లో ఇది ఓవర్ ద సీ వాటర్ 583 meters హైట్లో మౌంటైన్ మీద ఒక రెస్ట్ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారట. సో అది ఏంటి, ఎలా ఉంటుంది అనేది చూడడానికి వెళ్తున్నాం అనమాట. ఈలోపు మాకు ఆల్మోస్ట్ ఒక 4-5 టనల్స్ అయితే వచ్చినాయి. బట్ ఒక 2 tunnels మాత్రం చాలా లాంగ్ టనల్స్ అనమాట. అసలు అవి ఎంత వెళ్తుండే కొద్దీ ఇంకా ఎప్పుడు వస్తుంది అవుట్ మనకి టనల్ నుంచి బయటికి, ఎప్పుడో బయటపడతాము అన్న ఫీలింగ్లో ఉంది. చూడండి, ఇది ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టినా కూడా ఇంకా వెళ్తూ ఉన్నామంటే ఎంత పెద్ద టన్నలో. కానీ నిజంగా చెప్పాలంటే ఎవ్వరు లేకుండా ఉండుంటే కొంచెం భయం అనిపిస్తుంది. మాకు అలాగే భయం అనిపించింది, ఎందుకో అంత క్లోజ్డ్గా కదా. సో కొంచెం అలాగా అనిపించింది. ఇంకా ఒక కార్ ముందు ఉంది కాబట్టి కొంచెం ధైర్యంగానే వెళ్ళిపోయాం. చూసారా, సేమ్ ఇలాంటి టన్నలే ఇంకొకటి కూడా ఉంది, చాలా లాంగ్ టన్నల్ అనమాట. అలాగా 3-4 ఉన్నాయి. ఇంకా టనల్స్ని దాటుకుంటూ ఇంకా ట్వింకిల్ నేను అయితే బాగా ఎంజాయ్ చేసాము. అరుపులు కేకలే. అన్ఫార్చునేట్లీ వాయిస్ అయితే మనకి ఫెయిల్ అయింది కదా, సో అవన్నీ కూడా బాగా రికార్డ్ చేశాను. బట్ ఇవన్నీ పోయినాయి. ట్వింకిల్ ఎంత హ్యాపీ అయిపోయిందో ఫస్ట్ టైం తను టన్నల్స్ చూడడం అనమాట. మేము హైదరాబాద్ నుంచి వస్తూ, విజయవాడ నుంచి వస్తూ ఉంటే డాడీ టనల్స్ కోసమే ఇంకా వేరే రూట్లో కొంచెం లాంగ్ జర్నీ అయినా సరే ఆ టనల్ గురించి ఆ లాంగ్ జర్నీలో తీసుకెళ్ళి చూపించేవారు అనమాట. భలే సరదాగా ఉండేది. మళ్ళీ ఇక్కడ చూస్తున్నాను నేను ఇది ఇంత లాంగ్ టనల్స్. యాక్చువల్గా నేను కూడా ఇదే ఫస్ట్ టైము. ఇంకా ఇక్కడ మనం అయితే డ్యామ్ దగ్గరలో ఉన్నాం అనమాట. ఇక్కడ ఈ కుర్ఫ్ఖాన్ డ్యామ్ కూడా చాలా బాగుంటుందంట. ఈలోపు మేము ఈ డ్యామ్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ కొంచెంగానే పార్కింగ్ ప్లేస్ ఉంది. లక్కీగా మాకు ఆ రెస్ట్ హౌస్ దగ్గరలో దొరికిందనమాట పార్కింగ్. ఇంకా అక్కడ పార్క్ చేసి లోపలికి వెళ్ళాం. ఈ డ్యామ్ దగ్గర మంచి రిఫ్రెష్ అవ్వడానికి రెస్టారెంట్స్ ఉన్నాయి ఇక్కడ ఈ డ్యామ్ పక్కనే. సో ఇక్కడ మేము పార్క్ చేసేసి అప్పటికి ట్వింకిల్ నిద్రపోయిందనమాట. ఇంకా వెనకాల ఇంకా తను లేపి మేము కిందకి వెళ్ళాము. ఇంకా లంచ్ టైం అయింది ఇక్కడ. ఇంకా లంచ్ చేద్దామని చెప్పి రెస్టారెంట్కి వచ్చాం అనమాట. ట్వింకిల్ అయితే ఇంకా అక్కడ క్యాట్ ఒకటి కనపడింది, ఆ క్యాట్ వెనకాల పరిగెడుతుంది. ఇంకా
రెస్టారెంట్ ఇదంతా కూడా అంబియన్స్ చాలా బాగుంది, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. బయట టెంపరేచర్ అయితే 42 డిగ్రీస్లో ఉంది, చాలా హాట్గా ఉంది. అస్సలు ఎంత హ్యూమిడిటీ అంటే స్వెట్టింగ్ ఫుల్గా తడిచిపోయాం. అక్కడి నుంచి కారు దిగి ఇక్కడికి వచ్చేలోపు ఫుల్గా ముద్దయిపోయినట్టు అయిపోయింది. ఇంకా ఇక్కడ కూర్చొని ఇంకా లంచ్ చేయడానికి మేము ఆర్డర్ చేద్దామని మెనూ చూస్తున్నాం అనమాట. అయితే ట్వింకిల్ అయితే ఫుల్గా ఆడేస్తుంది. అక్కడ పిల్లలు ఒకటి కనిపించారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్ని కబుర్లు చెప్తా ఉందన్నమాట. ఇక్కడైతే మేము ఫుడ్ ఆర్డర్ చేసాము. మన స్పైసీ చికెన్ బిర్యానీ అలాంటివి ఏమీ ఉండవట, ఇక్కడ అరబిక్ స్టైల్లో ఉంటుంది అని చెప్పాడు. సో ఇందులో వీళ్ళు పికిల్ ఒకటి ఇచ్చారు, ఇంకా డేట్స్ ఇచ్చారు, కొన్ని సలాడ్ ఇచ్చారు, ఇంకా అలాగే చికెన్ బిర్యానీ అయితే అసలు టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే అసలు టేస్ట్లెస్ అనమాట. బట్ ఏదో ఒకటి తినాలి కాబట్టి తినేసాము, అయిపోయింది. ఒక ఛాయ్ ఒకటి, కరెక్ట్ ఛాయ్ ఒకటి చెప్పాం. ఇక్కడ కరెక్ట్ ఛాయ్ అంటే వీళ్ళు చాలా బాగా చేస్తారు. ఇది ఇక్కడ కరెక్ట్ ఛాయ్ అనేది ఫేమస్ అనమాట. ఈ పికిల్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. మామూలు వెనిగర్ లెమన్ జ్యూస్లో వీళ్ళు జస్ట్ ఆ రాగా ఉండే వాటిని వేసి ఊరబెట్టారనమాట, అంతే, ఉప్పు కారం వేసి. చాలా బాగుంది. ఇంకా మేము బయటికి వచ్చేసి లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాం, కానీ ట్వింకిల్ అయితే బాగా అల్లరి చేస్తుంది అనమాట. ఇది కొంచెం చూసారు కదా, ఈ కొండపైన ఉన్న అక్కడికి వెళ్ళాలన్నమాట ఇప్పుడు మనం. ఇదే కుర్ఫ్ఖాన్లో ఉన్న రెస్ట్ హౌస్ కొత్తగా క్రియేట్ చేసింది, ఇంకా దానికోసం వెళ్తున్నాం ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి మనం టోకెన్ తీసుకోవాలి. ఇక్కడైతే టికెట్ ఏమీ తీసుకోలేదు, కానీ జస్ట్ మనం టోకెన్ అనేది ఒకటి తీసుకోవాలి అన్నారు. అసలు టికెట్ ఎంత ఉంటుంది ఏంటి అనేది ఏమీ డీటెయిల్స్ తెలీదు, బట్ వచ్చాము, టోకెన్ అయితే తీసుకుంటున్నాం అనమాట. ఇక్కడ టోకెన్ తీసుకుని కొంచెం లోపలికి వెళ్తున్నాము. బట్ బయటికి వచ్చేసేటప్పుడు అప్పుడు అడిగారు అనమాట, పైన రెస్ట్ హౌస్ దగ్గర మీరు ఏమైనా మనీ స్పెండ్ చేశారా అని, సో ఏమైనా పర్చేస్ చేశారా అని. బట్ మేమైతే అక్కడ కొన్ని కూల్ డ్రింక్స్ లాగా తీసుకున్నాం అని చెప్పాము. బట్ అది మినిమం 50 dirhams అయితే అవ్వాలట. 50 dirhams స్పెండ్ చేస్తే మనకి ఫ్రీ పార్కింగ్, లేదు అంటే కనుక 60 dirhams పార్కింగ్ ఫీ అనేది వాళ్ళు తీసుకున్నారు. మాకైతే ఇంకా కూల్ డ్రింక్స్కి అంత అవ్వదు కాబట్టి మేము 60 dirhams అయితే పే చేయాల్సి వచ్చింది. సో ఈ కర్వ్స్ అయితే మాత్రం అల్టిమేట్ ఉన్నాయి అసలు. అంతకుముందు మేము రసల్కేమ్ వెళ్ళినప్పుడు ఆ కర్వ్స్ ఆ ఘాట్ రోడ్ కన్నా చాలా టూ మచ్గా ఉన్నాయన్నమాట. అసలు కొంచెం భయంగానే వెళ్ళాం. ఫస్ట్ టైం ఒకటేమో ఇద్దరమే ఉన్నాం,
నేను కూడా ఫస్ట్ టైం ఈ ఘాట్ రోడ్స్లో ఫ్రంట్ సీట్లో కూర్చోడమేమో మంచి థ్రిల్లింగ్గా అనిపించింది. నేనైతే కొంచెం భయపడ్డాను లోపల లోపల, బయటకైతే చెప్పలేదు. కానీ ఇక్కడ ట్వింకిల్ అయితే మంచిగా మౌంటైన్స్ అంట, ఈ మౌంటైన్స్ అన్నీ ఘాట్ రోడ్స్ అవి చూసి తను మౌంటైన్స్ అని డ్రా చేసేస్తున్నది. ఇంకా కొంచెం సేపు కొంచెం లోపలికి పైకి వెళ్ళడానికి టైం పట్టింది, ఒక హాఫ్ అన్ అవర్ వరకు. సో ఇక్కడ వరకు వచ్చేసాం అనమాట. పైన ఇక్కడ కార్స్ అన్నీ ఆపేశారు. ఆ పై వరకు వెళ్ళడానికి కార్స్ని అలౌ చేయట్లేదు అనమాట. వీళ్ళు ఫ్రీ సర్వీస్ బస్సెస్ పెట్టారు, ఆ బస్సెస్లోనే వెళ్ళాలి అని చెప్పేసి అక్కడ కార్స్ అన్నీ ఆపేశారనమాట. సో ఆ పార్కింగ్ దగ్గరికి వెళ్ళడానికి కొంచెం సేపు మేము క్యూలో నిలబడాల్సి వచ్చింది. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత కార్ పార్క్ చేసేసి మేము అక్కడ ఇంటర్సిటీ బస్సెస్ అని చెప్పి ఉన్నాయన్నమాట, వాళ్ళు ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు. ఆ బస్సు ఎక్కడానికి వెళ్తున్నాం మేము. సో ఇక్కడైతే మేము బస్సు ఎక్కాము, కూర్చున్నాం అనమాట. ఇంకా ఫస్ట్ టైం బస్ నాకు తెలిసి ట్వింకిల్ అయితే చాలా ఎగ్జైట్ అయింది. వీల్స్ ఆన్ ద బస్ అని చెప్పి రైమ్స్ పాడుతూ తను కూడా కొంచెం సేపు కూర్చుంది. నేను వ్యూ బాగుంటుంది కదా అని చెప్పి ఈ డోర్ సైడ్ కూర్చున్నాను, బట్ చాలా థ్రిల్లింగ్ అనిపించింది. ఒక్క నిమిషం నేను ఏదో పారాచూట్లో వెళ్తున్న ఫీలింగ్ వచ్చింది అనమాట. ఈ కర్వ్స్లోని అతను వెళ్తూ ఉంటే అమ్మ అసలు నాకైతే గుండెలు జారిపోయినంత పని అయింది. చాలా భయం అనిపించింది, చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. వచ్చేటప్పుడైతే అసలు ఏం అనిపించలేదు, బట్ వెళ్ళేటప్పుడు మాత్రం చాలా థ్రిల్లింగ్ అనిపించింది. ఇది చూసేయండి ఎంత స్టీప్గా ఉందో ఇక్కడ. ఇక్కడైతే ఇంకా మేము బస్ అయితే దిగాం అనమాట. ఇదేనండి రెస్ట్ హౌస్, చాలా బాగుంది. బట్ ఏంటంటే దిగిన వెంటనే ట్వింకిల్ దీన్ని చూసి స్పేస్ ఫ్లయింగ్ సాసర్ ఉంటుంది కదా అట్లా అనుకుని ఇక్కడ ఏలియన్స్ ఉంటాయా అని అడుగుతుంది అనమాట. ఇది ఆస్ట్రోనాట్ ప్లేసా స్పేసా అని అడుగుతుంది. సో ఇది మేము చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం, బట్ ఫ్రాంక్గా చెప్పాలంటే అంత ఏమీ లేదు. జస్ట్ ఇది ఒక డిజైన్ అది బాగుంది. నైట్ టైం లైటింగ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది అనుకుంటా నాకు తెలిసి. మేము నైట్ వరకు లేము, ఇంకా వేడికి తట్టుకోలేక అక్కడ ఉండడానికి కూడా స్పేస్ ఏం లేదు. ఈ లోపలికి వెళ్తే జస్ట్ రెస్టారెంట్ ఉంది, ఆ ఏరియా అంతా కూడా దట్టు చాలా క్యూ ఉందన్నమాట. అసలు మేము జస్ట్ ఒక కూల్ డ్రింక్ తీసుకురావడానికే ఒక 10-15 మినిట్స్ పట్టేసింది. ఇంకా మేము ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళి ఆ రష్ అంతా చూసి మళ్ళీ బయటకు వచ్చేసాము. తర్వాత మళ్ళీ మహేష్ గారు వెళ్ళి కూల్ డ్రింక్స్ తీసుకొచ్చారనమాట. ఇంకా ఇక్కడ ఈ ఒక్క లోపల ఈ రెస్టారెంట్ తప్ప ఇంకేమీ లేదు, అది జస్ట్ ఏరియా. చూసారా ఎంత పెద్ద క్యూ ఉందో. ఇంక ఇక్కడ కింద స్టెప్స్ ఉన్నాయి ఇటు సైడ్, ఆ స్టెప్స్ దిగి వెళ్తే అక్కడ కింద లాబీలో వాష్రూమ్స్ ఉన్నాయన్నమాట. ఇంకా ఈ రష్లో ఉండలేక మేము బయటకైతే వచ్చేసాం. అక్కడ స్టే చేయడానికి కొంచెం నీడలో ఉండడానికి కూడా ఏమీ స్పేస్ అనేది లేదనమాట. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇది ఉంది కదా, ఈ హౌస్ చుట్టూ కూడా వాక్ చేయడానికి ఒక పాత్వే లాగా వేశారు. అక్కడి నుంచి చూస్తూ ఉంటే అసలు కాళ్ళు గాల్లో తేలిపోయినంత ఫీలింగ్ వచ్చిందనమాట. ఎండ అయితే మాత్రం బీభత్సంగా ఎండ ఉంది, చాలా వేడిగా ఉందన్నమాట. ఇంకా అసలు ఎక్కడి నుంచో అర్థం కావట్లేదు, జనాలు ఉన్నారు, అసలు అంత కంఫర్ట్ అనిపించలేదు. మేబీ వింటర్ సీజన్లో అయితే చాలా బాగుండొచ్చు, మేఘాలు అన్నీ కూడా బాగా కనపడతాయి అప్పుడు. ఒకవేళ మేము అప్పుడు వెళ్తే కనుక నేను మళ్ళీ మీకు చూపించేస్తాను. ఇక్కడ నుంచి లోపలికి చూసారు కదా ఈ పాత్వే ఉంది, ఇక్కడ నుంచి వెళ్ళాలన్నమాట. ఇక్కడ అందరూ కూడా అసలు చాలా భయంగా అనిపించింది, అందరూ ఇక్కడ వాక్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ట్వింకిల్ అయితే అక్కడ పిల్లల్ని చూసి వాళ్ళ వెనకాల పరిగెట్టడానికే ట్రై చేసింది. ఈ కొండల పైన ఇంత ఎలాగో వీళ్ళు కష్టపడి ఇంత హైట్లో వీళ్ళు చేయడం అనేది గ్రేట్ అంతే. దీంట్లో పెద్ద స్పెషాలిటీ అంటూ నాకు అంతగా ఏమీ కనిపించలేదు. ఇక్కడ ఎంత పై వరకు వచ్చిన ఈ ఘాట్ రోడ్వే అంతా కూడా చాలా బాగుంది. బట్ ఇంకొంచెం వీళ్ళు డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా ఈద్ వెళ్ళిన ఆల్మోస్ట్ ఒక 10-15 డేస్ అయినట్టుంది కదా. సో మేబీ ఇన్ ఫ్యూచర్లో ఏమైనా డెవలప్ చేస్తారేమో చూడాలి. ఇక్కడైతే
అట్లీస్ట్ నుంచోడానికి కూడా స్పేస్ లేదనమాట. జస్ట్ బయట కూడా ఏమైనా రెస్టారెంట్ లాగో లేకపోతే ఏదైనా చిన్న హట్స్ లాగో ఉండుంటే బాగుండేది అనిపించింది. సో నా రివ్యూ అయితే అది. చూసారా కింద సిటీ అంతా కూడా ఎంత ఇదిగా కనపడుతుందో, చాలా ఇదిగా ఉందన్నమాట. ఆ గ్లాస్ దగ్గరికి వెళ్ళి నుంచోడానికి చాలా భయం వేసింది. నా కాళ్ళు అయితే తేలిపోయినట్టు అనిపించింది గ్లాస్ దగ్గర నుంచోడానికి. ఫొటోస్ దిగడానికి కూడా నేను ధైర్యం చేయలేదు అసలు. కొంచెం సేపు ఇక్కడ ఫొటోస్ దిగుదామంటే అస్సలు ఆ ట్వింకిల్ కోఆపరేట్ చేయలేదు. చెమటలు కారిపోతున్నాయి, చిరాకు వచ్చేస్తుంది. ఓ పక్కనేమో ట్వింకిల్ ఆ పిల్లల్ని చూసి వాళ్ళతో పరిగెట్టడానికి ట్రై చేస్తుంది. సో ఇంకా అందుకని ఎక్కువసేపు స్పెండ్ చేయలేకపోయాం. జస్ట్ అలాగా వాక్ చేసుకుంటూ మళ్ళీ బయటకు వచ్చి వెంటనే అక్కడ బస్సు ఉంది, బస్ ఎక్కేసి వచ్చేసాం అన్నమాట. సో మీరు కూడా కొంచెం చూడండి. ఓకే విల్ గో నాకు భయం వేస్తుంది నుంచి చూడండి. సో ఈ ట్రిప్లో మీరు కూడా మాతో పాటు చూసేశారు కదా, డ్యామ్ అండ్ రెస్ట్ హౌస్ హబ్ రెండు కూడా కొత్తగా చేసినవి అనమాట. సో మేము ఇంకా ఈ బస్ దిగిన తర్వాత ఇక్కడ కొంచెం మన చిన్నప్పుడు ఎంతమంది తినుంటారు ఇవి, ఈ పింక్ కలర్ షుగర్ క్యాండీస్ చాలా బాగుంటాయి కదా. మళ్ళీ నేను ఇక్కడ చూశాను ఇప్పుడు. ఇంకా ఇక్కడ ఒక 2 షుగర్ క్యాండీస్ తీసుకున్నాము. ఇంకా ట్వింకిల్కి కొన్ని స్ట్రాబెర్రీస్ తీసుకున్నాం. యాక్చువల్గా స్ట్రాబెర్రీస్ అనేవి మిల్క్ షేక్ చేయడానికి అట, బట్ నేను మిల్క్ షేక్లా కాకుండా ఓన్లీ స్ట్రాబెర్రీస్ తీసుకున్నాను, తను తింటుందని చెప్పి. ఇంకా తీసుకుని మేము ఒక చాయ్ ఒకటి తీసుకుని వెళ్ళిపోయాము. ట్వింకిల్ ఫేవరెట్ ఫుడ్ అంటే స్ట్రాబెర్రీస్ అండ్ చెర్రీస్ అనమాట. అందుకని చెప్పి ఇంకా స్ట్రాబెర్రీస్ తీసుకున్నాము. ఇంకా ఒక చిన్న ప్యాక్ వచ్చేసి 15 dirhams అనమాట. బయట అయితే మామూలుగా బాక్స్ 200 grams బాక్సే వచ్చేస్తుంది, ఇక్కడ అది ఒకటి మాత్రం 15 dirhams. సో ఇంక మేము రిటర్న్ అయిపోతున్నాం. మళ్ళీ టనల్స్లోంచి వెళ్ళిపోతూ హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ కొంచెం సొలసిపోయి ఇంకా ట్వింకిల్ అయితే రెస్ట్ తీసుకుంటుంది. మేము ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఫుడ్ ఆర్డర్ చేసుకుని భోంచేసేసాం. ఇంకప్పటికే చాలా అలసిపోయాం కదా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.